నమస్కారం. తథాగతుని బోధనల గురించి మనం మాట్లాడినప్పుడు మనకు సాధారణంగా కరుణ, శాంతం, అహింస ఇలాంటి పదాలు గుర్తుకొస్తాయి. అవును, చాలా ప్రశాంతమైన చిత్రాలే మనసులో మెదులుతాయి. కాని పాళీ గ్రంథాలలో ఒకచోట ఆయన బోధనను ఒక ఒక భయంకరమైన సింహ గర్జనతో పోల్చారు. సింహగర్జనతోనా? అవును. అడవిలోని జంతువులే కాదు, స్వర్గంలో సుఖాలలో తేలియాడుతున్న దేవతలను సైతం వణికించేంత శక్తివంతమైన గర్జనాటది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ ఆ బోధనేమిటి? కరుణామయుడైన గురువు బోధన ఎందుకంత భయానకంగా వర్ణించబడింది? ఈరోజు మనం ఈ వైరుధ్యాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. తప్పకుండా. ఈరోజు మన చర్చ ద లయన్స్ రోర్ అవేకనింగ్ త్రూ ద ధమ్మ అనే గ్రంథంలోని కొన్ని భాగాలపై, ప్రత్యేకంగా సింహసుత్తపై ఆధారపడి ఉంటుంది. ఈ అద్భుతమైన రూపకం ద్వారా మన ఉనికికి సంబంధించిన ఒక ప్రాథమిక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ఇక ఈ విషయంలోకి వెళ్దాం. ఈ సూత్రం ఒక అద్భుతమైన వర్ణనతో మొదలవుతుంది. సాయంత్రం వేళ మృగరాజు అయిన సింహం తన గుహ నుండి బయటకొస్తుంది. ఓ! నిశ్శబ్దంగా తన శరీరాన్ని చాచి, బద్ధకాన్ని విధిలించి గంభీరంగా 4 దిక్కులను చూస్తుంది. ఆ తరువాత 3 సార్లు గర్జిస్తుంది. 3 సార్లు? మరి ఆ గర్జన అడవిలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? అది కేవలం శబ్దం కాదు, అడవిలో ఒక తిరుగులేని వాస్తవాన్ని ప్రకటించడం లాంటిది. ఆ గర్జన విన్న దాదాపు అన్ని జంతువుల గుండెల్లో చెప్పాలంటే రైళ్లు పరుగెడతాయి. నిజంగానా? అవును. మూలగ్రంథం ప్రకారం అవి భయంతో, ఆందోళనతో వణికిపోతాయి. కలుగులలో దాకునేవి మరింత లోపలికి వెళ్ళిపోతాయి. నీటిలో ఉండేవి నీటి అడుగుకు చేరుకుంటాయి. అంటే ప్రతి జీవి తనను తాను రక్షించుకోవడానికి ఆశ్రయం వెతుక్కుంటుందన్నమాట. ఖచ్చితంగా. అడవిలో తిరిగేవి దట్టమైన పొదల్లోకి దూరిపోతాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా చెల్లాచెదురైపోతాయి. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం నాకు రాజగజరాజుల ప్రస్తావన అనిపించింది. అవును, అది చాలా ముఖ్యమైనది. గ్రామాలలో, పట్టణాలలో బలమైన ఇనప గొలుసులతో, తాళ్లతో కట్టివేయబడిన ఆ ఏనుగులు, అవి మామూలు ఏనుగులు కావు, రాజసము ఉట్టిపడేవి, చాలా బలమైనవి. అలాంటివి కూడా ఆ గర్జన విని తమ బంధనాలన్నింటినీ తెంచుకోవడానికి ప్రయత్నించి, భయంతో మలమూత్రాలు విసర్జించి పిచ్చిగా పారిపోవాలని చూస్తాయి. అంటే అత్యంత బలమైన జీవులు కూడా తమ నిబ్బరాన్ని, ధైర్యాన్ని పూర్తిగా కోల్పోతాయన్నమాట. అదే. ఖచ్చితంగా. ఈ వర్ణన యొక్క ఉద్దేశం ఒక్కటే. అడవిలో సింహం యొక్క అధికారం తిరుగులేనిది. దాని గర్జన అంటే వాస్తవికత యొక్క పిలుపు. నేనిక్కడ ఉన్నాను, ఇదే అసలైన శక్తి అని చెప్పడం లాంటిది. అంటే అడవి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. అవును, ఆ ప్రశాంతతను ఒక్కసారిగా బద్దలు కొట్టి ప్రతి జీవికి తన స్థానమేమిటో గుర్తుచేస్తుంది. ఈ శక్తివంతమైన చిత్రం మనం తర్వాత చర్చించబోయే అసలు విషయానికి పునాది వేస్తుంది. ఓకే, అడవిలో సింహం రాజు అని ఈ కథతో స్పష్టమైంది. కాని ఈ మొత్తం నాటకాన్ని తీసుకొచ్చి తథాగతుని బోధనలకు ముడిపెట్టడం అక్కడే అసలు మలుపుంది. అక్కడే ఉంది. ఆ సింహం స్థానంలో తథాగతుణ్ణి ఊహించుకుంటే ఆయన గర్జన ఏమిటి? ఆ అడవిలోని జంతువుల స్థానంలో ఎవరున్నారు? సూత్రం సరిగ్గా అక్కడికే వస్తుంది. అదేవిధంగా తథాగతుడు లోకంలో ఉద్భవించినప్పుడు అని మొదలుపెట్టి ఆయన గర్జన ఏమిటో వివరిస్తుంది. ఏమిటది? ఆ గర్జన మరేదో కాదు, ధర్మబోధన. ప్రత్యేకించి 5 స్కంధాల గురించిన సత్యం. ఓ, పంచస్కంధాలు. అవును. ఆయన ఇలా గర్జిస్తాడు: ఇది రూపం, ఇది దాని పుట్టుక, ఇది దాని ముగింపు, ఇది వేదన, ఇది దాని పుట్టుక, ఇది దాని ముగింపు, ఇది సంజ్ఞ, ఇవి సంస్కారాలు, ఇది విజ్ఞానం, ఇది దాని పుట్టుక, ఇది దాని ముగింపు. ఒక నిమిషం. ఆయన గర్జన అంటే ఏదో శక్తివంతమైన మంత్రమో ఆదేశమో అనుకున్నాను. కాని మీరు చెబుతుంటే ఇది శరీరం, ఇది పుడుతుంది, పోతుంది వంటి చాలా ప్రాథమిక విషయాలు చెబుతున్నారనిపిస్తోంది. ప్రాథమికమైనవే, కాని చాలా లోతైనవి. అంటే మనమొక పువ్వును చూసినప్పుడు ఆ భౌతిక పువ్వు రూపం, దాన్ని చూడగానే కలిగే ఆనందం వేదన. ఓ, ఇది గులాబీ పువ్వు అని గుర్తించడం సంజ్ఞ. సరిగ్గా చెప్పారు. దానితో ముడిపడిన మన పాత జ్ఞాపకాలు, ఇష్టాయిష్టాలు, సంస్కారాలు ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసే ఎరుక విజ్ఞానం. అవును. ఈ 5 కలయికే నేను అనుకుంటాం. ఇంత సాధారణ విషయం విని దేవతలెందుకు భయపడాలి? ఇందులో అంత శక్తేముంది? మీ ప్రశ్న చాలా సరైనది.
శక్తి ఆ విషయం యొక్క సరళతలోనే ఉంది. చూడండి, ఆయన కేవలం ఇది రూపం అని చెప్పి ఆపలేదు. అవును, ఇది దాని పుట్టుక, ఇది దాని ముగింపు అని కూడా చెప్పారు. అదే, అంటే మనం నేను, నాది అని భావించే ప్రతి అంశం, మన శరీరం, మన భావాలు, మన ఆలోచనలు, మన చైతన్యం అన్నీ కూడా కారణకార్య సంబంధాల వల్ల పుట్టి, కొంతకాలం ఉండి, ఆ తర్వాత అంతమైపోతాయి. ఏదీ శాశ్వతం కాదనా? ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడే అసలు విషయముంది. ఈ గర్జన, ఈ బోధన మనుషుల్ని ఉద్దేశించింది కాదు. ఈ సూత్రంలో అది ప్రత్యేకంగా దేవతలను ఉద్దేశించినది. ఇక్కడే కథనం ఊహించని మలుపు తీసుకుంటుంది. దేవతలు అంటే ఎంతో పుణ్యం చేసుకుని స్వర్గంలో అంతులేని సుఖాలతో, అద్భుతమైన భవనాలలో దీర్ఘాయుష్యుతో జీవించేవారు. అవును, వారికి దుఃఖం, బాధ వంటివి దాదాపుగా తెలియవు. అంతా ఆనందమే. అలాంటి వారిని ఈ బోధన ఎందుకు లక్ష్యంగా చేసుకోవాలి? వాస్తవానికి వాళ్ళు సంతోషించాలి కదా. ఎందుకంటే వారే శాశ్వతత్వం అనే భ్రమకు అత్యుత్తమ ప్రతీక. భ్రమకా? అవును, వాళ్ళు కొన్ని వేల లక్షల సంవత్సరాలు అపారమైన సుఖాల్లో జీవించడం వల్ల ఒక ప్రమాదకరమైన నమ్మకంలోకి జారిపోతారు. మేము శాశ్వతం, మా ఈ ఆనందం శాశ్వతం, మా ఉనికికి అంతం లేదు అని గట్టిగా నమ్ముతారు. అంటే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, అందమైన భవనంలో కూర్చుని ఈ భవనం ఎప్పటికీ కూలిపోదు అని అనుకోవడం లాంటిదా? ఖచ్చితంగా అదే వారి పరిస్థితి. అంటే తదాగతుని గర్జన ఆ భవనం పునాదులను కదిలించే భూకంపం లాంటిదనుమాట. ఇది రూపం, ఇది దాని పుట్టుక, ఇది దాని ముగింపు అన్నప్పుడు అది వారి దివ్యమైన, అందమైన శరీరాలకు కూడా వర్తిస్తుందని ఆయన గుర్తుచేస్తున్నారు. అవును, ఇది వేదన అన్నప్పుడు వారనుభవించే ఆ దివ్యమైన సుఖాలు కూడా ఒకరోజు అంతమవుతాయని హెచ్చరిస్తున్నారు. సరిగ్గా అదే. మరి వారి స్పందన ఎలా ఉంటుంది? అడవిలోని రాజగజరాజులలాగేనా? అవును, కాని అది భౌతిక స్థాయిలో కాదు, ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది. మూలగ్రంథం ప్రకారం తథాగతుని గర్జన విన్నప్పుడు వారిలో చాలామంది భయంతో, ఆందోళనతో, తీవ్రమైన దిగ్భ్రాంతితో వణికిపోతారు. ఓ, ఈ ఆధ్యాత్మికమైన షాకును సంవేగ అని పిలుస్తారు. సంవేగ అంటే వాస్తవికతను చూసి కలిగే తీవ్రమైన కలవరం. అప్పటివరకు వారు జీవిస్తున్న అందమైన కల ఒక్కసారిగా చెదిరిపోతుంది. కాని దిగ్భ్రాంతి లేదా భయం అనేది కొంచెం ప్రతికూల పదంలా అనిపించడం లేదా? జ్ఞానోదయం అంటే ప్రశాంతత, ఆనందమని కదా మనం సాధారణంగా అనుకుంటాం. చాలా మంచి ప్రశ్న. ఇక్కడ భయం, ఆందోళన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ భయం అంటే మనం చీకటిని చూసి భయపడే భయం కాదు. ఇది సౌకర్యవంతమైన అబద్ధం నుండి కఠినమైన నిజంలోకి మేలుకొన్నప్పుడు కలిగే షాక్. ఉదాహరణకు మీరు ఒక అందమైన కలలో తేలియాడుతుండగా ఎవరో మిమ్మల్ని గట్టిగా కుదిపి నిద్రలేపితే మొదట మీకు కోపం, ఆందోళన కలుగుతాయి. కాని ఆ తర్వాత మీరు మేల్కోవాల్సిన అవసరముందని గ్రహిస్తారు. నిజమే. సంవేగ కూడా అలాంటిదే. అది సౌకర్యవంతమైన నిద్ర నుండి మేల్కొలిపే ఆధ్యాత్మికమైన అత్యవసర పరిస్థితి. ఆ షాక్ లేకపోతే వారెప్పటికీ ఆ భ్రమలోనే ఉండిపోతారు. వారు ఆ క్షణంలో ఏమి గ్రహిస్తారు? వారి ప్రపంచం తలక్రిందులైనట్లు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. సూత్రం ప్రకారం వారు ఇలా అంటారు: అయ్యో, మేము శాశ్వతమని అనుకున్నప్పటికీ మేము అశాశ్వతమైన వారమనిపిస్తోంది. మేము స్థిరమని అనుకున్నప్పటికీ అస్థిరమైన వారం. మేము నిత్యమని అనుకున్నప్పటికీ క్షణికమైన వారం. తమ దివ్యమైన ఉనికి కూడా సక్కాయ పరిధిలోనే ఉందని వారు గ్రహిస్తారు. సక్కాయ అంటే దాని గురించి కొంచెం వివరిస్తారా? సక్కాయ అంటే కేవలం వ్యక్తిత్వం కాదు. అది నేను శాశ్వతం, నేను స్థిరం అని మనం మన ఉనికిలో బలంగా పట్టుకుని వేలాడే ఒక దృఢమైన నమ్మకం. ఓ, ఒక ఐడెంటిటీలాగా. ఒక విధంగా చెప్పాలంటే అది ఒక పర్వతంలా కనిపించినా నిజానికి ఇసుకతో కట్టిన కోటలాంటిదని బుద్ధుడి గర్జన గుర్తు చేస్తుంది. దేవతలకు కూడా ఆ పట్టుంటుందని. లేదా దివ్యమైన, అనిత్యమైనని వారికి అర్థమవుతుంది. సరిగ్గా అదే. అందుకే ఈ సూత్రం ఈ లోకంలో దేవతలతో సహా తథాగతుడు అంతటి శక్తివంతుడు అని ముగుస్తుంది. ఆయన శక్తి భౌతికమైనది కాదు, సత్యమైనది. కాబట్టి ఈ ప్రాచీన రూపకం ఈరోజు మనకెలా వర్తిస్తుంది? మరలో దేవతల్లాగా జీవించేవారెవరున్నారో? మంచి ప్రశ్న. మనమందరం ఏదో ఒక స్థాయిలో మన సొంత దివ్య భవనాలను నిర్మించుకుంటాం. అంటే దేవతలు వారి స్వర్గంలో ఎలాగైతే భ్రమలో ఉంటారో మనం కూడా మన జీవితంలోని కొన్ని విజయాలలో, సౌకర్యాలలో అలాగే చిక్కుకుపోతాం. ఉదాహరణకు ఉన్నతమైన ఉద్యోగం, సంపద, మంచి ఆరోగ్యం. అవును,
కీర్తి లేదా సంతోషకరమైన కుటుంబం. ఇవి మనకు లభించినప్పుడు ఇక నా జీవితం సెట్ అయిపోయింది, ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనే ఒక అచేతన నమ్మకంలోకి జారిపోతాం. అదే మన దేవతల భ్రమ. అవును, అంటే ఆ సింహగర్జన కేవలం భయం గురించి కాదు, అదొక మేల్కొల్పు పిలుపు. ఇది మనల్ని నిరాశపరచడం గురించి కాదు, వాస్తవికతను ముందే చూపించడం గురించి. ఖచ్చితంగా. సూత్రంలో సింహం సాయంత్రం బయటకు వస్తుందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సమయానికి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ఖచ్చితంగా ఉంది. సాయంత్రం అనేది మన జీవితంలో సమయం గడిచిపోతోందనడానికి ఒక ప్రతీక. అంటే మన శక్తి, యవ్వనం, అవకాశాలు నెమ్మదిగా క్షీణిస్తున్న సమయమా? ఒక విధంగా అవును. రాత్రి రాకముందే, అంటే మన సమయం పూర్తిగా ముగిసిపోయేలోపే ఈ శాశ్వతత్వం అనే కల నుండి మేల్కొలపడానికి ధర్మం అనే సింహగర్జన ఒక పిలుపులాంటిది. దేవతలు తమ దీర్ఘాయుష్షు కారణంగా ఈ అత్యవసర భావనను కోల్పోతారు కదా. అవును, వాళ్ళు సమయం అపరిమితంగా ఉందని భావిస్తారు. కాని ఆ గర్జన విని వారిక్కూడా తమ సమయం పరిమితమైనదని, తమ సుఖాలు కూడా అంతమవుతాయని గుర్తుకు వస్తుంది. ఆ షాక్ వారినే ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది. అదే. ఎంత శక్తివంతమైన చిత్రం! మనం అత్యున్నతమైనదిగా భావించే స్వర్గాన్ని సైతం కదిలించి, అక్కడి దివ్యజీవులు కూడా తమ ఉనికి యొక్క ప్రాథమిక నిజాన్ని ఎదుర్కొనేలా చేసే అంత లోతైన బోధన. నిజమే. ఇది కేవలం భయపెట్టడం గురించి కాదు, ఆ సంవేగను, అంటే విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడాలనే తీవ్రమైన ఆధ్యాత్మిక తపనను రేకెత్తించడం గురించి. దిగ్భ్రాంతియే నిజమైన అన్వేషణకు, విముక్తికి మొదటి అడుగు. సరిగ్గా చెప్పారు. ఇది మనల్ని మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకునేలా చేస్తుంది. అదేమిటంటే, మన ప్రస్తుత స్థితి, అది ఆనందం కావచ్చు, విజయం కావచ్చు, అధికారం కావచ్చు, లేదా మన గుర్తింపు కావచ్చు, స్థిరమైనది, శాశ్వతమైనది అని నమ్ముతూ మనం మన సంత ఉన్నత భవనాలను ఏ మార్గాలలో నిర్మించుకుంటున్నాం? మనం దేన్ని ఇది ఎప్పటికీ మారదు అని గట్టిగా పట్టుకునున్నాం? ఇది చాలా లోతైన ప్రశ్న. వినేవారిని ఆలోచింపజేసే ఒక భావన ఇది. సత్యం యొక్క గర్జన మొదట దిగ్భ్రాంతికరంగా ఉండవచ్చు, కాని చివరికి మనల్ని ప్రమాదకరమైన కల నుండి మేల్కొల్పి స్వేచ్ఛ వైపు నడిపించేది కూడా అదే. ఈ విశ్లేషణ ద లయన్స్ రోర్, అవేకనింగ్ త్రూ ద ధమ గ్రంథంలోని కొన్ని భాగాలపై, ప్రత్యేకంగా సింహసుత్తపై ఆధారపడింది.